నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నా వైజయంతి. ఇందులో అలనాటి స్టార్ విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఎన్నో రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్, సాయి మంజరేకర్ మధ్య సాగిన హుషారెత్తించే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాంతో వరుసగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు. ఇక ఈ సినిమా నుండి పాటను కూడా వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ కి ఫస్ట్ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దాని మీద అంచనాలు పెరిగాయి. కూడా మాస్ పాట అని తెలుస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయశాంతి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. తల్లి కొడుకు అనుబంధం నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న అవినీతిపై వారు పోరాడే తీరును ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. విజయశాంతి నటించడంతో మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది. ఆమె చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపించింది. మళ్ళీ ఇందులో నటిస్తోంది. నీతి నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్ వైజయంతి తన కొడుకు అర్జున్ను పోలీస్ ఆఫీసర్ను చేయాలని కలలు కంటుంది. అయితే ఆమె కలను కొడుకు అర్జున్ నెరవేర్చాడా లేక డాన్గా మారాడా? అసలు అర్జున్ పోలీస్ ఆఫీసరా లేక డానా అనేది ఆసక్తి నెలకొంది. తప్పు చేసింది కొడుకైనా సరే విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండే వైజయంతి ఏం చేశారు అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై అశోక వర్ధన్, ముప్పా సునీల్ బలుస నిర్మించారు. పటాస్ సినిమా తర్వాత మొదటిసారి బయటికి వచ్చానని తెలిపారు. మీ సందడి చూస్తుంటే సినిమా సక్సెస్ మీట్ లా ఉందన్నారు. అతనొక్కడే సినిమా ఎలా అయితే పెద్ద హిట్ అయిందో ఈ అర్జున్ సన్నా వైజయంతి సినిమా కూడా 20 సంవత్సరాలు గుర్తుండిపోతుందని కళ్యాణ్ రామ్ అన్నారు. విజయశాంతి ఈ సినిమాలో నా తల్లి పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మల పుట్టిన రోజున గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ అర్జున్ సన్నా వైజయంతి సినిమా తల్లులకు అంకితం అన్నారు.